నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా అది సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక నలుగురు కలిసి మాట్లాడుతున్న సందర్భంగా కూడా తెలంగాణ వాదుల్లో కూడా మార్వాడి గో బ్యాక్. సో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అన్నది ట్రెండింగ్లో ఉంది. మరి ఎందుకు వచ్చింది, ఏంది, దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా, ఏం జరుగుతోంది, అసలు నిజాలు ఏంటి అని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడిలే కొంత వ్యాపారాలు చేసుకుంటున్నారన్నది, స్థానికుల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నారు అనే ఆరోపణలు, వాటికి సంబంధించి నిరసనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మార్వాడీల పైన వాళ్ళకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం కాస్త ముదిరి తీవ్రమైందని చెప్పుకోవాలి. అందుకు కారణం ఏంటంటే ఒక చిన్న యువకుడి పైన పార్కింగ్లో తలెత్తినటువంటి వివాదం. మరి నిజంగా ఆ పార్కింగ్ చేసిన యువకుడి మీద మార్వాడీలు దాడి చేయటం, గోరెడ్డి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల వ్యాపారం, ఆధిపత్యం ఉద్దేశించి దోపిడీని విమర్శిస్తూ పాటలు పాడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఈ నేపథ్యంలో ఈ వివాదం కాస్త ఇప్పుడు కొంత రాజకీయ రంగు కూడా పులుముకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో మరో ఉద్యమానికి దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. నిజంగానే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిని రాజకీయ ఉద్యమంగానే కొందరు కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఓవైపు గో బ్యాక్ మార్వాడి, మరోవైపు గో బ్యాక్ రోహింగాలు అంటూ కూడా కొనసాగుతున్నటువంటి ప్రచారం బాగా వైరల్గా మారుతుంది. మరి ఇటు సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ, సామాజిక ఉద్యమకారుల్లో కూడా, మరోవైపు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇదే అంశాల మీద స్పందిస్తుండడంతో ప్రజల్లో కూడా ఒకంత అతిపెద్ద లోతైనటువంటి చర్చ నడుస్తోంది. మరి ఈ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మార్వాడి వ్యాపారులు గో బ్యాక్ అంటూ తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో కూడా 18వ తారీఖు బంద్ ఇచ్చినప్పటికీ ఆ బంద్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా స్థానిక వ్యాపారస్తులందరూ కూడా బంద్కు పిలుపునిచ్చేంతగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం సాగుతోంది. అసలు ఈ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా ఆ బంద్ తర్వాత మారింది. అట్లాగే ఆమన్గల్ వ్యాపార వర్గాలన్నీ కూడా తమ ఆవేదన, ఆరోపణలను మీడియాలో కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో, నగరాలు పట్టణాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మార్వాడీలు వ్యాపారాలు కూడా ఆ దిశగానే పెంచుకుంటూ కొంత తక్కువ ధరలో వస్తువులను అమ్ముతున్నటువంటి నేపథ్యంతో తమ వ్యాపారాలు స్థానికంగా నడవడం లేదు. వారి వ్యాపార షాపుల్లో కూడా వారి మనుషులే నియమించుకోవడం ద్వారా ఖచ్చితంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బపడుతోంది అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఈ వ్యాపారము, ఇటువంటి వ్యవహారాలు ఇది విధంగా కొనసాగితే తమ మనుగడ కష్టమైపోతుందనే ఆవేదనతో ఈ బంద్కు నిర్ణయం ఇచ్చినట్టుగా తాజాగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో చాలామంది మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల మార్వాడీలే ఉంటున్నారు అన్నది తెలంగాణ ప్రజలకు, వాళ్ళ వ్యాపారాలకు కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారు అన్నది. అంటే ఇక్కడ ప్రతి చిన్న ఊరిలో కూడా వచ్చి వాళ్ళ వ్యాపారాలు పెట్టేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు లాస్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దిశగానే ప్రచారం స్టార్ట్ అయింది. ఇది కాస్త ప్రధానంగా కొంత చర్చ జరగడం, మరోవైపు అతిపెద్ద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా దారితీసింది. ఈ అంశం మరింత లోతుగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సంఘటనలు కూడా ఊతం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కూడా స్థానిక వ్యాపారుల మధ్య జరిగినటువంటి ఘర్షణ వివాదానికి దారితీసింది. ఈ ఘటన మార్వాడి గో బ్యాక్ చర్చకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. తాజాగా కొంతమంది తెలంగాణ వాదులకు కూడా, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ యువకులకు కూడా, తెలంగాణ శ్యామ్ అనే యువకుడికి కూడా కొంత మార్వాడీలు కొందరు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడటం, ధమ్కి ఇవ్వటం, ఇదంతా కూడా వైరల్గా మారింది. మరోవైపు గోరెడ్డి రమేష్ అనే గాయకుడు కూడా ఈ అంశం మీద పాట పాడినటువంటి వ్యవహారం, అది కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇక్కడ ఈ వ్యవహారాన్ని మొత్తం రమేష్ను తాజాగా పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం కూడా చర్చకు దారితీసింది. అయితే ఇక్కడ ఈ అంశం ఎవరికి వారే తమ వాదనలు, వాళ్ళ వర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా గో బ్యాక్ నినాదానికి మద్దతు ఉన్నటువంటి వారి వాదన ప్రకారం తెలంగాణలో తమ వ్యాపారులను వీరు వృద్ధి చేసుకొని స్థానికంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా వీరి సాంప్రదాయాలు, సంస్కృతిని కొంత పైచేయిగా ఉండేలాగా, సంస్కృతిపై దాడిలాగా వివరణిస్తూ ఉన్నారు. ఆ దిశగానే వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ గో బ్యాక్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి వాదన కనుక వింటే ఈ వాదనని వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. తాము ఎప్పటి నుంచో తెలంగాణలో ఉంటున్నామని, వ్యాపారాలు చేసుకుంటున్నామని, తమ వల్ల ఎలాంటి ఆందోళన చెందే పరిస్థితులు కూడా స్థానికులకు ఉండవు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణ వారు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా లక్షల్లో నివసిస్తున్నారని, వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా దేశ పౌరులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా నివసించవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు గో బ్యాక్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాపారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో
వివాదాలు ఎలా ఉన్నా మార్వాడి గోబ్యాక్ అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్గా వైరల్గా మారుతోంది. అది కాస్త ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ అంశం పైన రాజకీయ నాయకులు కూడా మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఎందుకంటే అదే చర్చ జరుగుతోంది. ఈ అంశం పైన తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం రేపే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అంటే మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని కూడా ఆయన మండిపడుతున్నారు. అంటే ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే రోహింగ్యాలు ఎంతమంది పాత బస్తీని అడ్డాగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఆయన గుప్పించారు. సో ఇప్పుడు రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అట్లాగే కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు ఈ విధమైనటువంటి గేమ్ ఆడుతూ నాటకాలు ఆడుతున్నారు అనేది బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు ఒక రోజు క్రితం చేశారు. అయితే ఇక్కడ మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేంటి, వారు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు, తెలంగాణను దోచుకున్నటువంటి సందర్భాలు లేవు అనేది బండి సంజయ్ వాదన. కానీ మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనే ప్రశ్నలు చాలా మంది బీజేపీ నాయకులు, బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశం పైన తాజాగా మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా మాట్లాడుతూ కూడా మార్వాడీలు మన దేశానికి చెందినటువంటి వాళ్ళే, వారంతా కూడా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికీ లేదనే అంశాన్ని ఆయన కూడా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఇక అట్లాగే ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా మార్వాడీలకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మార్వాడీలపై ఇంతవరకు పూర్తి స్థాయిలో స్పందించలేదు. వాళ్ళ అభిప్రాయం తెలియాల్సినటువంటి అవసరం చెప్పలేదు కూడా, ఇంకొక బయట వచ్చి మాట్లాడాలి. ఆ విషయం మీద ఎక్కడ కామెంట్స్ లేవు. కానీ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ తాజాగా తెలంగాణ వాదుల మధ్య, కొంతమంది నేతల మధ్య స్పందిస్తున్నటువంటి తీరు చూస్తుంటే పరిణామం కాస్త ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ పొలిటికల్ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం మీద వ్యవహారం అంతా చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత మరొక ఉద్యమం ఎన్నికలకు ఇంకా చాలా ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ ముందుగానే మరొక ఉద్యమానికి కొంత లీడ్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం, నిజంగానే ఆ మార్వాడీలు ఎవరికి మద్దతు ఉంటారు, లేకుంటే నిజంగానే బీజేపీకి దెబ్బ, కాంగ్రెస్, ఇవంతా కూడా పక్కన పెడితే ఇదంతా కూడా నిదానంగా తెలిసే అవకాశాలు. కానీ తెలంగాణ సామాజికవేత్తలు మాత్రం కొంత దీన్ని ఖండిస్తున్నారు. ఇది తెలంగాణకి మంచిది కాదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా చాలామంది మార్వాడి అనగానే మహారాష్ట్ర నుంచి వచ్చారని జనరల్గా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మార్వాడి అనగానే నిజానికి మార్వాడీలు రాజస్థాన్ ప్రాంతం నుంచి మార్వార్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అయితే జోధ్పూర్ కానీ, బికనీర్, జైసల్మేర్, అట్లాగే బార్మర్ వంటి ఎడారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా వాళ్ళు వలసలు వచ్చారు. అందుకే వీరిని మార్వాడీలుగా పిలుస్తూ ఉన్నారు. అంటే మార్వాడీలు కాస్త మార్వాడీలుగా మారారు. అయితే ఇక్కడ మార్వాడీలు ఎట్లయ్యారంటే థార్ ఎడారి ప్రాంతం అంటే వాడి నివాసం, అంటే రెండు పదాల కలయికని వచ్చినటువంటి పదమే మార్వాడి. సో ఇట్లా మార్వాడీల్లో ఎక్కువ మంది హిందువులుగానే ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా నాన్ వెజ్ కూడా తినకుండా వాళ్ళు చాలా హిందువులుగానే ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ వారు జైన, హిందూ ఆచారాల ఆధారితంగానే ప్రత్యేకమైనటువంటి జీవన శైలిలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వీరి ఆచారాల్లో చాలా వరకు కుటుంబ విలువలు, సమాజానికి సేవ, మతపరమైనటువంటి కార్యక్రమాలకు అత్యంత ప్రియారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే. కానీ మార్వాడీలు సహజంగా ఎక్కువ శాతం దీపావళి కానీ, హోలీ, వినాయక చవితి, కొంత హిందూ పండుగలు ఎక్కువగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ రాజస్థాన్లో వీరు నివసించే ప్రాంతాల్లో కొంత సారవంతమైనటువంటి నేల లేకపోవటం, వ్యవసాయానికి సూటబుల్గా అక్కడ లేకపోవటం, కొంత అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రభావాల కారణంగా, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఈక్వేషన్స్ కారణంగా వీళ్ళు వ్యాపార నిమిత్తం ఆ వ్యాపారం దృష్ట్యానే వాళ్ళు ఎక్కువ శాతం ఇతర ప్రాంతాలకు వలసలు వచ్చారు. వీరిలో ఎక్కువగా సాధారణంగా వస్త్రాలు కానీ, బంగారం, ఇట్లా ఆర్నమెంట్స్, ఫినాన్స్, ఈ రంగాల్లో ఎక్కువగా వాళ్ళు బిజినెసెస్ స్టార్ట్ చేసి ఆ రంగాల్లో స్థిరపడిపోయారు. కానీ భారతదేశంలో ఇప్పుడు వ్యాపార రంగ అభివృద్ధిలో మార్వాడి పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి. సుమారుగా ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి కూడా మార్వాడీలకు వ్యాపార చరిత్ర ఉంది. అప్పట్లోనే రాజ్పూత్ రాజవంశీయులకు చెందినటువంటి రాజులకు ఆర్థిక సలహాదారులుగా, వ్యాపారులుగా, కొంత ఫైనాన్షియల్స్గా కూడా వీళ్ళు సేవలు అందించినటువంటి చరిత్ర మార్వాడీలకు ఉంది. అయితే 16వ శతాబ్దంలోనే మొఘల్ పాలన కాలంలో మార్వాడీల వ్యాపారాలకు గుర్తింపు కూడా వచ్చినట్టుగా కొంత చరిత్ర ఆనవాళ్ళు చెప్తున్నాయి. అంటే కాలక్రమేణా వీళ్ళు రాజస్థాన్, గుజరాత్ నుంచి వారణాసి, ఢిల్లీ, కోల్కతా, ఇట్లా చాలా వరకు ప్రధానమైనటువంటి సిటీస్లో వీళ్ళు వ్యాపార కేంద్రాలుగా వాళ్ళు విస్తరించి వాళ్ళ వ్యాపారాలు లావాదేవీలు చేస్తూ ఉన్నారు. వ్యాపారాలు సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్వాడీలో కష్టపడే మనస్తత్వం ఉంటుంది, కొంత దుడుసుతనం కూడా ఉంటుంది. సో ఆ దిశగా వాళ్ళు వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా వ్యాపించి రాణిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బ్రిటిష్ పాలనలో మార్వాడీలు కొంత ఆంగ్లేయులకు ఆర్థిక సేవలు అందించడం, దాని ద్వారా వ్యాపారాలకు మరింత వాళ్ళు ఊతమి అందించుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే వారంతా కూడా చాలా వరకు బ్యాంకింగ్ రంగంలో కానీ, అట్లాగే డబ్బు బదిలీ చేసే వ్యవస్థలను కూడా అభివృద్ధి చేసినట్టుగా కొంత మనకి చరిత్ర వాళ్ళ గురించి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం
చాలా వరకు నగరాల్లో చెన్నై కానీ, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా చాలా వరకు ముంబై, కోల్కతా ఇట్లా ఏ నగరాలు చూసినా మార్వాడీలు లేని ప్రాంతం కానీ, మార్వాడీలు లేని సిటీ కానీ లేదని చెప్పుకోవాలి. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వ్యాపారాల్లో కొంత ముందంజలో ఉంటూ ఉంటారు. అంటే కస్టమర్లతో వాళ్ళకున్నటువంటి రిలేషన్షిప్ అయినా వాళ్ళు కొంత సంబంధాలను కూడా కొంత మంచిగా కొనసాగిస్తూ ఉంటారు. సో ఇట్లా వ్యాపార వృద్ధిలో వాళ్ళు చాలా దిట్ట అని చెప్పుకోవాలి. అంతేకాదు మనీ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి, చాలా కష్టపడే మనస్తత్వం ఉంటుంది. మరోవైపు బిలీనియర్లో కూడా 42% మంది మార్వాడీలే ఉన్నారు ఇప్పటివరకు. సో ఇట్లా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో మార్వాడీల విషయం తీసుకుంటే వీళ్ళ ప్రయాణం ఇప్పుడుదేం కాదు, దాదాపుగా 19వ శతాబ్దం నుంచే మొదలైంది. నిజాం పాలనలో అప్పట్లో హైదరాబాద్ ఒక వాణిజ్య కేంద్రంగా ఉన్న సందర్భంగా అప్పుడు మారటంతో మార్వాడీలు వాళ్ళ వ్యాపార అవకాశాల కోసం ఇక్కడికి వాళ్ళు వలసలు వచ్చారు. అంటే ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైందో అప్పటి నుంచే మార్వాడీలు ఒక రకంగా తెలంగాణలో కూడా వ్యాపార నెట్వర్క్ని వాళ్ళు విస్తరించారు. సో ఇప్పుడు రాష్ట్రంలో వరంగల్ కానీ, కరీంనగర్, నిజామాబాద్ చాలా వరకు చిన్న చిన్న గ్రామాలకు కూడా వాళ్ళ షాపులు, వాళ్ళ బిజినెసెస్ కొంత ఎక్స్పాన్షన్లో భాగంగా వాళ్ళు బిజినెస్ రంగంలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా స్వీట్ షాపులు కానీ, పానీపూరి స్టాల్స్ కానీ, అట్లాగే గోల్డ్ దుకాణాలు కానీ, అట్లాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇట్లా చాలా వరకు బేగం బజార్ తీసుకుంటే చాలామంది వాళ్ళే ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ కానీ ఇట్లా తెలంగాణలో మార్వాడీల వ్యాపారం ఆధిపత్యం కొంత ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల మార్వాడీలే ఉన్నారనేది తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు అవకాశం లేకుండా చేస్తున్నారనే ఆందోళన ప్రధానంగా ఇప్పుడు చాలామంది వ్యాపారస్తుల నుంచి, తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతుంది. అలాగే మార్వాడీ వ్యాపారులు తమ వస్తువులను తక్కువ ధరలకు అమ్మటం వల్ల స్థానిక వ్యాపారులకు గిరాకీ తగ్గిపోతుంది అనే ఆరోపణలే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా మార్వాడీలు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి దుకాణాలు కానీ, హోల్సేల్ వ్యాపారాల్లో కానీ, లేకుంటే అతిపెద్ద గోల్డ్ షాప్స్ ఇటువంటి షాప్స్లో కొంత లోకల్ యువతకు కూడా కొంత ఉపాధి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. తద్వారా ఖచ్చితంగా లోకల్ తెలంగాణల వాదుల్లో కూడా కొంత విశ్వాసాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. మరోవైపు స్థానిక వ్యాపారులు కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్టుగా మార్వాడీలు కేవలం వాళ్ళ కమ్యూనిటీ వారికి కొంత తక్కువగా, స్థానిక దుకాణదారులకి ఎక్కువగా ఇట్లా రేట్స్ విక్రయిస్తూ ధరల్లో కూడా కొంత పార్షియాలిటీ చూపిస్తారు. పోటీని ప్రోత్సహించే విధంగా కొంత ఈ విధమైనటువంటి వ్యవహారం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళు వ్యాపార పద్ధతులు కూడా ఈక్వల్గా పాటించాలి. అలాగే స్థానిక వ్యాపారులకు కూడా వ్యాపార పోటీల్లో కూడా కొంత స్పోర్టివ్గా, పాజిటివ్గా ఆ దృక్పథంతో వాళ్ళు మెలగాలి అనేది లోకల్గా తెలంగాణ వాదులు కూడా వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో మొత్తం మీద కోఆర్డినేట్ కొంత గ్యాప్ కనిపిస్తోంది, మార్వాడీల ఆధిపత్యం కనిపిస్తోంది. ఖచ్చితంగా వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళు వలస వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ వాదుల పట్ల, తెలంగాణ వాదం పట్ల, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం పట్ల, స్థానికుల పట్ల కూడా కొంత గౌరవప్రదంగా ముందుకు కదిలితే ఇటువంటి క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉండవు. సో ఇది కనుక ఖచ్చితంగా ఈ వివాదం కనుక ముదిరితే భవిష్యత్తులో కొంత అంటే ప్రజాస్వామిక దేశంలో ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆధిపత్యం కాకుండా కొంత అందరితో కలిసిమెలిసి జీవించేలాగా ఉంటే భవిష్యత్తులో మంచి రోజులు తెలంగాణకు రాబోతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈ మార్వాడీలు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలు చాలా వరకు ట్యాక్స్ రూపంలో, రాష్ట్ర ఆదాయంలో కూడా వాళ్ళు కొంత భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన ప్రాంతానికి వలసలు వచ్చినటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా మనం వాళ్ళని గౌరవించుకోవాలి. వాళ్ళు మనల్ని ఖచ్చితంగా తెలంగాణ వాదులుగా, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా, తెలుగు వాళ్ళందరినీ కూడా గౌరవించే దృక్పథం వాళ్ళకి ఉండాలి. సో ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకునే మెంటాలిటీ ఉంటే ఇటువంటి వివాదాలు లేకుండా కొంత సహృదయంగా, కొంత పాజిటివ్గా ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఇది విచ్ఛిన్నం అయితే అది భవిష్యత్తులో చాలా వరకు ప్రమాదానికి దారితీసే అవకాశాలు. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు ఇట్లా భాషోద్యమాలు అక్కడి నుంచి పుట్టుకొస్తున్నటువంటి సందర్భంగా ఈవెన్ మహారాష్ట్ర కూడా. సో ఇటువంటి భాషోద్యమాలు లేకుంటే స్థానిక డిమాండ్ తెర మీదకి వస్తే భవిష్యత్తులో చాలా మంది మీద గోబ్యాక్ ఉద్యమాలు మరింత పెరిగే అవకాశాలు, తెలంగాణకే దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మరింత ఉద్యమాలు, ఇటువంటి ఉద్యమాలు పుట్టుకొస్తే ఖచ్చితంగా తెలంగాణకే అది కొంత ముప్పుగా వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. మీరు కూడా గోబ్యాక్ మార్వాడీల ఉద్యమం పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.